సో ఈ వీడియోలో అయితే యాక్చువల్లీ ఎండ్ చేద్దాం అనుకున్నాం కదా. నాకైతే ఈరోజు రవి అన్న కావాసాకి షోరూమ్కి అయితే తీసుకొచ్చాడు ZX4 గురించి. క్రేజీ 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 ఉండే. యాక్చువల్లీ ఈ వీడియోలో ఏం మసాలా లేదు అనుకుంటున్నా, ఇదిదా మసాలా, ఇదిదా మసాలా. క్రేజీ అసలు. చూడండి వీడియో పూర్తిగా. Start the beat. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఛానల్కి అయితే పేరు పెట్టలేదు. సో పేరు పెట్టిన తర్వాత ఈ వీడియోలని అప్లోడ్ చేస్తాం కాబట్టి పేరు మీకు కింద అయినా ఎక్కడైనా వస్తుంది. సో ఈరోజు అయితే నేను పూణేకి వెళ్తున్నాను షూట్ విషయం మీద. ఈరోజు రేపు పూణేలో నేను రవికిరణ్ అన్న వెళ్తున్నాం. 1:30కి ఫ్లైట్. సో ముందుగానే వచ్చేసాం మేము. రవి అన్న వెయిట్ చేస్తున్నాం. రవి అన్నదే షూట్. గుడ్ టు సీ మై బాయ్ అగైన్. రీసెంట్ గా మహావీర్ మోటార్స్ నుంచి మెర్సిడీస్ బెంజ్ షూట్ చేసాడు. రియలీ హ్యాపీ ఫర్ దాట్. అన్ఫార్చునేట్లీ నేను ఆ టైంకి లేకుంటే, కానీ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ లైక్ షూట్ చేయడము బెంజ్ నుంచి. అది కూడా రవికిరణ్ అన్న వాళ్ళే. సో అన్న రిఫర్ చేసినందుకే చూస్తూనే వస్తున్నాయి ఆల్వేస్. సో అంతే, ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం. సో లెట్స్ సీ. సో మన కెమెరా గేర్, ఎలక్ట్రానిక్స్ అన్నీ బయట తీసి పెట్టాలన్నమాట. సెక్యూరిటీ చెక్లో డ్రోన్ ఉన్నా ఏమున్నా ఇట్స్ మ్యాండేటరీ. సో ప్రతిసారి ఇలా తీసి పెట్టి ఇది ఒక్కటే హెడేక్ అన్నమాట. అండ్ తీసిన ప్రతిదీ మనం జాగ్రత్తగా ఆచి జాగ్రత్తగా అలా ప్యాక్ చేసుకోవాలి. ఏం మిస్ అయినా మనకు చాలా ప్రాబ్లం అయిపోద్ది. అదొక్కటి చాలా జాగ్రత్తగా ఉండదు ఎయిర్పోర్ట్స్లో, ఎందుకంటే కెమెరా గేర్ చాలా ఎక్స్పెన్సివ్. ఒక్కటి ఏదైనా మిస్ అయినా కూడా మనం ఇబ్బంది పడతాం షూట్లో. సో జాగ్రత్త ఎవరైనా అలాంటివి. సో ఇంకా ఫ్లైట్కి టైం ఉంది. తిరుగుతున్నాం అలా ఎయిర్పోర్ట్లో. రవి అన్న హెల్మెట్ పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఇంకా ఫ్లైట్కి 1 hour టైం ఉంది. సో టైం పాస్ చేస్తున్నాను. ఇదైతే కొత్తగా వచ్చింది ఇప్పటికే ఎయిర్పోర్ట్లో. హాయ్ హాయ్. 1 మస్క్ అవైలబుల్ ఒకటి. అండ్ టీ ఉంటుంది. మస్కా నా ఫేవరెట్ అనమాట. సో వెళ్ళి బన్ మస్కా తినేసి ఫ్లైట్ కోసం వెయిట్ చేద్దాం. ఇంకా నాకు తెలిసి ఇంకా 45 minutes ఉంది. సో చూద్దాం, ఇంకేమైనా షాప్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటే చూపిస్తా. చలో రైట్. అండ్ శివ అన్న అండ్ శ్రీమాన్ అన్న కూడా మనతోనే వస్తున్నారు సేమ్ ఈవెంట్కి. సో చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను నేను శ్రీమాన్ అన్నని. సో శ్రీమాన్ అన్న మాతో పాటే వస్తున్నారు ఫ్లైట్లో. సో సెకండ్ టైం ఇది కలవడం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. దాని తర్వాత ఇది సెకండ్ టైం. చలో ఈ చిన్ని బ్యాగ్లో మనకు ఒక ఫ్రూట్ జ్యూస్, దాని తర్వాత ఒక కుకీ, దాని తర్వాత కొన్ని సాల్టెడ్ క్యాష్యూస్ ఇచ్చారు. ఈ జుట్టు అటు ఇటు ఆడడానికి సగం టైం సరిపోద్ది నాకు ప్రతిసారి. కింద ఏదో చాలా పెద్ద లేక్ కనిపిస్తుందా మీకు? ఫైనల్లీ పూణేలో అయితే ల్యాండ్ అయిపోయాం. అలా ప్రైవేట్ జెట్ ఎవరో ల్యాండ్ చేసి వెళ్ళిపోయారు అన్నమాట. సో అక్కడ కనిపిస్తుంది. సో పూణే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి వస్తూనే ఉంది పార్కింగ్, ఇంకా రాలేదు. ఓ 10 నిమిషాల నుంచి నడుస్తూ ఉంది అన్న. పార్కింగ్లోకి వచ్చేసాం. ఇప్పుడు కార్ ఎత్తుకోవాలి.
ఆస్క్ ఎ క్వశ్చన్ ఏ కార్ ఉండొచ్చు? ఏ కార్ ఉండొచ్చు? సో ఫైనల్లీ పార్కింగ్ లోకి వచ్చేసాం. ఏ కార్ ఉండొచ్చు అన్న? వీఆర్ గెస్సింగ్ ఇన్నోవా క్రిస్టా. డిజైర్ ఉంటుందేమో అనుకుంటున్నా. నేను ఇన్నోవా అనుకుంటున్నా. ఇద్దరమే కదా, మేబీ చిన్న కార్. ఇట్స్ అన్ ఈవీ, నెక్సాన్ ఈవీ. సో స్లీపేస్ లేసే లోపల లొకేషన్కి వచ్చేసాం. యాక్చువల్లీ వీటి కోసం వెయిటింగ్. లైక్ ఉన్నాయి కదా బగ్గీస్, ఇక్కడ నుంచి లోపల అనుకుంటా రూమ్స్. సో బగ్గీలోనే వెళ్ళాలి, చాలా దూరం. రవి అన్న కూడా సరైన స్లీపేస్ లేసాడు నాతో పాటు. ప్రశాంతంగా వండుకున్నాం. ఆ ఈవీలో సౌండ్ లేదు, ఏం లేదు, వైబ్రేషన్స్ లేవు. ఇట్లా వండుకుంటే ఇట్లా వచ్చేసినాం డైరెక్ట్గా. చలో. Is a resort or what? Yeah, it's basically it's a very beauty resort, very like Sunny's World is like very old and very famous in India. చల్లగా చేయలేదు కాబట్టి లైట్గా స్నాక్స్. దాని తర్వాత సో ఈ బైక్ లాంచ్కి వచ్చాము. హస్క్వర్నా 401 7కి మనకి బైక్ రివీల్ అవుతుంది. అప్పటి వరకు ఎవరు చూడకూడదు, ఇట్లా కవర్ చేసి పెట్టారు. సో లెట్స్ వెయిట్. ఇప్పుడే డ్రోన్ ఎగరేసే కార్యక్రమం కూడా అయిపోయింది. ఇదంతా డ్రోన్ వ్యూలో చూపిస్తా. బైక్ గురించి బ్రీఫింగ్ ఇస్తున్నారనమాట. బైక్ ఏంటి, దాని స్పెక్స్ ఏంటి, దాని గురించి. వీటన్ని వీడియోలు మీకు కావాలంటే రవి కిరణ్ అన్న ఛానల్లో చాలా ఉంటాయి అలాంటివి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు. సో ఈరోజైతే ఆల్మోస్ట్ ఇలా అయిపోయింది. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షూట్ ఉంటుంది. నాకు తెలిసి 8కి బైక్స్ ఇస్తారనుకుంటా. సో ఒక బైక్, ఒక ట్రాకింగ్ కార్ వస్తుంది మనకి. ఆ కార్లో వెనక్కి కూర్చొని మనం ఏదైతే బైక్ అలాట్ చేస్తారో ఆ బైక్ వీడియోస్ తీయాలి. సో ఆబ్వియస్లీ ఆ బైక్ రవి కిరణ్ అన్న నడుపుతుంటారు. చలో రేపు కలుద్దాం. గుడ్ మార్నింగ్ అందరికీ. చుట్టుతో ఉన్నంత తరకాలం ఉంటుంది. ఈరోజు డే 2 అండ్ బైక్స్ అయితే మన దగ్గరికి వచ్చేసాయి. మనం వెళ్ళి షూట్ చేయడం బ్యాలెన్స్. రవి కిరణ్ అన్న రెడీ అవుతున్నారు. సో మిల్వన్ నేను మీతో మాట్లాడదామని బయటకు వచ్చాను. రిసార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మేము మ్యాక్సిమం ఈ రిసార్ట్లోనే ఉండి షూట్ చేసుకుంటాం, లేకపోతే బయటికి ఎక్కడికైనా వెళ్తాం. మా దగ్గర ఇప్పుడు 10:15 అవుతుంది. ఇంకా 5:30 వరకు మా దగ్గర టైం ఉంది. సో ఈ 5:30 లోపల మేము ఈ షూట్ ఎలా చేస్తాం, ఏ కెమెరా వాడతాను, ఏ లెన్స్ వాడతాను అన్నీ మీకు చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి.
పెట్టుకొని మనకు నచ్చిన యాంగిల్స్ నుంచి ఫొటోస్ తీసుకోవాలి. అండ్ ఈ వ్లాగ్ ఎప్పుడో తీసాను కాబట్టి నా దగ్గర చాలా షార్ట్స్ మిస్ అయిపోయాయి. ఎండింగ్ కూడా కొన్ని షార్ట్స్ లేవన్నమాట ఈ మొత్తం వ్లాగ్లో. ఉన్న షార్ట్స్తోనే నేను ఇంక ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నా. సో రవి అన్న కూడా వచ్చేసారు. చేసిన తర్వాత లంచ్ మ్యాండేటరీ. ఫస్ట్ లంచ్కి అయితే వచ్చేసాం. ఏవో కర్రీస్ ఉన్నాయి, మనకు అంతే నచ్చలేదు. అసలు నిన్నే చూపిద్దాం అనుకున్నా రూమ్, కాకపోతే టైం సరిపోక చూపించలేదు. ఇప్పుడంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. అదే ప్యాక్ చేస్తున్నాం రిటర్న్ వెళ్ళడానికి. సో రూమ్ అయితే ఇలా ఉండింది. కెమెరా దీంట్లోనే ఉంది. సో ఈ వీడియోలో అయితే యాక్చువల్లీ ఎండ్ చేద్దాం అనుకున్నాం కదా. నాకైతే ఈరోజు రవి అన్న కావాసాకి షోరూమ్కి అయితే తీసుకొచ్చాడు ZX4 గురించి. ZX4R గురించి. సో ఫ్యాన్ బాయ్ బైక్ అనమాట, ఇంపోర్టెడ్ బైక్ అనమాట. ఇండియాలో అయితే అవైలబుల్ లేని ఇప్పుడు ఇంపోర్ట్ చేశారు బండి. సో అన్న ఆ బైక్తో బిజీ ఉండగా నేను గ్యాప్లో Z900 తీసుకెళ్ళి ఒక చిన్న స్పిన్ వేసి వచ్చా అనమాట పూణేలో. క్రేజీ 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 ఉండే. యాక్చువల్లీ ఈ వీడియోలో ఏం మసాలా లేదు అనుకుంటున్నా, ఇదిదా మసాలా. క్రేజీ అసలు. చూడండి వీడియో. నేను చెప్పాను కదా చాలా షార్ట్స్ మిస్ అయ్యాయని, దాంట్లో ఈ Z900 షార్ట్స్ కూడా ఒకటి. ఎలాగో లక్కీలు ఇది ఒక్క షార్ట్ మిగిలింది నా దగ్గర. ల్యాండ్స్కేప్ షార్ట్స్ చాలా పోయాయి. బైక్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఫీల్. ఆ పుల్ ఏదైతే ఉందో క్రేజీ అసలు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా కాబట్టి యూట్యూబ్ అండ్ ఆల్. సో ఏమైనా నా తరఫు నుంచి మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే ఇంకా బెటర్గా ఏమైనా చేయాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మై సెల్ఫ్ అఖిల్ సైనింగ్ ఆఫ్. బాయ్. లవ్ యూ ఆల్.